గుంటూరు నగరంలోని ప్రధాన రహదారి అయిన 3 వంతెనల రోడ్డులో రాకపోకలను పోలీసులు పూర్తిగా నిలిపివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్ పొడిగింపు మరమ్మతుల కారణంగా సుమారు 60 రోజుల పాటు ఈ మార్గాన్ని మూసివేశారు. రోడ్డుపై రాకపోకలు నిలిపివేయడంతో స్థానిక దుకాణాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 60 రోజుల వ్యాపారం లేకుండా ఎలా ఉండాలంటూ ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం 3 వంతెనల సెంటర్ నుంచి మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. నగరంలో ప్రధాన రహదారి అయినటువంటి 3 వంతెనల రోడ్డు మరమ్మతులకు చేయడానికి ఇటు ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే 3 వంతెనలకు సంబంధించినటువంటి ఆ రైల్వే ట్రాక్ ఎక్స్టెండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా రాకపోకలు అయితే పూర్తిగా నిషేధం చేశారు. అయితే ఇటు నెహ్రూ నగర్ నుంచి ఇటు అరండల్పేట వెళ్ళాలన్నా కానీ బస్ స్టాండ్ నుంచి రావాలన్నా కానీ ఇది ప్రధాన రహదారిగా ఇటు నగరవాసులు ప్రధాన రహదారి వైపు వస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు పెద్ద ఎత్తున కూడా 3 వంతెనలు మొత్తం కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా 3 వంతెనల కింద ఉన్నటువంటి ఇటు వాహనదారులు కానీ ఇటు షాపు యజమానులు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ మరమ్మతులు ఆ పనుల నిమిత్తం కూడా 60 రోజులు పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ నగరంలో ట్రాఫిక్ సమస్య బాగా ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ ట్రాఫిక్ సమస్యను కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు ఇటు రైల్వే అధికారులతో సమన్వయంతో ట్రాఫిక్ను కూడా మళ్లించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా గుంటూరు రహదారి అయినటువంటి ఈ 3 వంతెనల సంబంధించినటువంటి రోడ్డు కూడా ఇటు అరండల్పేట ప్లస్ బస్ స్టాండ్ నెహ్రూ నగర్ వీటికి ఆనుకొని ఉంటుంది. ఈ ప్రధాన రహదారులు కూడా ప్రతి ఒక్కటి కూడా బారికేడ్లతో ఎక్కడికక్కడ స్టాప్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే లింక్ రోడ్లు ఉంటాయి ఆ లింక్ రోడ్ల ద్వారా కూడా ప్రతి ఒక్కరు వెళ్ళాలంటూ కూడా పోలీసులు ఇటు ట్రాఫిక్ పోలీసులు ముందస్తు చర్యలుగా వాళ్ళకి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఇటు గుంటూరు నగరంలో ఇప్పటికే నగరవాసులు ట్రాఫిక్తో ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ ఇబ్బందులు కూడా కొంత షాపు యజమానులు కానీ షాపులు ఏదైతే బిజినెస్ చేసుకుంటారో వారికి కూడా ఈ 60 రోజుల వరకు కొంత ఆదాయం కూడా తగ్గుతుంది, మా జీవనోపాధి కూడా పోతుంది అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇటు డొంక రోడ్డు అయితే పూర్తిగా మూసేసిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం మనం విజువల్స్లో. అయితే ఈ డొంక రోడ్డులో ఉన్నటువంటి వాహనాలు కానీ ఈ నెహ్రూ నగర్ నుంచి అరండల్పేట వెళ్ళే వాహనాలు కానీ ప్రతి ఒక్కటి కూడా శంకర్ విలాస్ బ్రిడ్జి పై నుంచే వెళ్ళాలి. అయితే శంకర్ విలాస్ బ్రిడ్జి ఇప్పటికే 5 ఆ ప్రాంతంలో అయితే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి చర్యలు చేపడతా ఉన్నారో కూడా కొన్ని రూట్ మ్యాప్ అయితే రిలీజ్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఈ రూట్ మ్యాప్ ద్వారానే ఈ 60 రోజులు వాహనాలు మళ్లించాలంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఈ 3 వంతెనలకు సంబంధించి ఎక్స్టెండ్ ట్రాక్ ఎప్పటికవుతుందో కూడా పూర్తిగా అధికారులు అయితే ఇప్పటికీ చెప్పని పరిస్థితి. అయితే మున్సిపల్ కమిషనర్ అయితే 60 రోజుల సమయం పడుతుంది, అప్పటి వరకు కూడా ఆ ట్రాఫిక్ సంబంధించి మొత్తం కూడా ఇక్కడ ఆపేయటం జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం కొత్తపేట 3 వంతెనల దగ్గర ఉన్నాము. 3 వంతెనల దగ్గర నుంచి కూడా ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయి ఇటు కొత్తపేట నుంచి 3 వంతెనలు రావడానికి ఇటు అరండాల్పేట నుంచి 3 వంతెనలు రావడానికి మొత్తం 4-5 రహదారులు ప్రధాన రహదారులు ఉన్నాయి. ఈ ప్రధాన రహదారుల్లోనే ఎక్కువ మంది వాహనదారులు ఈ రోడ్డుని ఎంపిక చేసుకుంటారు. అటువంటి ప్రధాన రహదారులైనటువంటి రోడ్లు మూసివేయడంతో ఇటు ప్రజలు చాలా కష్టపడుతున్నారని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు 3 వంతెనలకు సంబంధించినటువంటి ఏదైతే ట్రాక్ ఎక్స్టెండ్ సంబంధించి ఉందో దానికి ఇప్పటికే రైల్వే అధికారులు శంకుస్థాపన కూడా చేసినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూస్తా ఉన్నాం. పని చేసినంత కాలం కూడా ఇటు ఎవరు రావద్దంటూ కూడా పోలీసులు చెప్పారు. అయితే వాహనాలు ఏవైతే ఈ దగ్గరగా ఎవరైతే ఉన్నారో వారు మాత్రం వాహనాలు అటువైపు ఇటువైపు పెట్టేసుకొని నడుచుకుంటూ ఇటు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. అయితే పూర్తిగా నగరవాసులకు ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అని చెప్పుకోవాలి. అయితే గడిచిన 2 రోజుల నుంచి కూడా ఇటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆర్యూబీ విషయంలో కూడా చాలా దృష్టి సారించారని చెప్పుకోవాలి. అయితే ఆర్యూబీలు విషయంలో కూడా కేంద్రంతో మాట్లాడి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అసౌకర్యం కలగకుండా చేసేందుకు కూడా చర్యలు చేపట్టామని కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో గుంటూరులో మొత్తం 60 రోజులు ఈ ప్రధానమైనటువంటి 3 వంతెనల రహదారి మూసివేయబడింది. అయితే ప్రజలు దీన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా వేరే రహదారుల్లో వెళ్లాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేశారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ న్యూస్ 24/7 గుంటూరు.